అన్వేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక కొంచెం విచిత్రమైన పదం గురించి లోతుగా చూడబోతున్నాం. ఎల్ఎల్ఎం. ఈ 3 అక్షరాలు ఈ మధ్య అందరి నోళ్లలో నానుతున్నాయి. అవును, చాలా తరచుగా వింటున్నాం. అయితే గమ్మత్తేంటంటే ఈ ఒక్క పదమే 2 పూర్తిగా వేర్వేరు ప్రపంచాలను సూచిస్తోంది. ఇది యాదృచ్ఛికమా లేక ఇంకేదైనా ఉందా? మంచి ప్రశ్న. మన ముందున్న మూలాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. కొన్ని ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాయి, టెక్నాలజీ గురించి అన్నమాట. కరెక్ట్. అదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి కొన్ని మూలాలు చూస్తే అవి న్యాయ విద్యలో ఒక ముఖ్యమైన డిగ్రీ, మాస్టర్ ఆఫ్ లాస్, అంటే అది ఎల్ఎల్ఎంఏ, దానిపై దృష్టి పెట్టాయి. అవును, 2 పూర్తిగా భిన్నమైన రంగాలు. కాబట్టి ఈ రోజు మన లక్ష్యం కేవలం ఆ తేడా ఎంతో చెప్పడం కాదు, అసలు ఒకే సంక్షిప్త పదం 2 ఇంత వేర్వేరు శక్తివంతమైన రంగాల్లో ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది, ఇది మనకేం చెప్తోంది? టెక్నాలజీ గురించి, సంప్రదాయ విద్య గురించి, అంటే రెండిటి మధ్యున్న సంబంధం గురించా? అవును, మన మూలాల ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఒకే అక్షరాలు, కాని కథలు వేరు. నిజంగా ఆసక్తికరంగా ఉంది కదూ? సరే, ముందుగా టెక్నాలజీ ప్రపంచంలోకి వెళ్దాం. తప్పకుండా. సరే, ఈ టెక్నాలజీ ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అసలివి ఏంటి? మూలాలు వీటిని డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ ఆధారిత ఏఐ సిస్టమ్స్ అంటున్నాయి. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అవును, ఆ పదం కొంచెం భయపెట్టొచ్చు, కానీ దాని వెనుకున్న ఆలోచన చాలా శక్తివంతమైంది. అంటే డీప్ లెర్నింగ్ అంటే బేసిక్గా కంప్యూటర్లు నేర్చుకోవడం. ఎలాగంటే మన మెదడులో న్యూరాన్స్ ఉంటాయి కదా, అదో నెట్వర్క్ లాగా. ఓహ్, అలాగే ఈ మోడల్స్ కూడా వాటికి ఇచ్చిన బోలెడంత డేటా, అంటే టెక్స్ట్, కోడ్, ఇంకా చాలా సమాచారం, దాన్ని విశ్లేషించి నేర్చుకుంటాయి. అంటే పుస్తకాలు చదివినట్లా? అలాగనే కాదు, అంతకంటే ఎక్కువ. పదాల మధ్య సంబంధాలు, వాక్యాలు ఎలా ఏర్పడతాయి, భాష వెనక ఉన్న లాజిక్, ఇవన్నీ నేర్చుకుంటాయి. ఇది రూల్స్ ఫాలో అవడం కాదు, దాదాపుగా సహజంగా భాషను అర్థం చేసుకుని మళ్లీ సృష్టించగలగడం అన్నమాట. అంటే కేవలం సమాచారం దాచుకోవడమే కాదు, దాన్ని వాడి కొత్తవి రాయగలదా, చెప్పగలదా? ఖచ్చితంగా, అదే దీని ప్రత్యేకత. అందుకే దీనికి వాస్తవ ప్రపంచంలో చాలా అనువర్తనాలున్నాయని మన మూలాలు చెబుతున్నాయి. అవునా? ఏంటవి? కొన్ని ఉదాహరణలు చూద్దామా? తప్పకుండా. ఇది కేవలం ల్యాబ్లకే పరిమితం కాలేదు, మన రోజువారీ జీవితంలోకే వచ్చేస్తోంది. మూలాలు కొన్ని ముఖ్యమైనవి చెబుతున్నాయి. 1. కంటెంట్ సృష్టి. అంటే రాయడమా? అవును, వ్యాసాలు, ఈమెయిల్స్, యాడ్స్ రాయడం, కోడ్ రాయడం, కథలు, చివరికి కవితలు కూడా రాయడంలో ఇది సాయపడుతుంది. కొన్నిసార్లు మన ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది, లేదా పూర్తిగా కొత్త కంటెంట్ ఇస్తుంది. అద్భుతం! ఇంకేంటి? ఎక్కడం, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక దానికి మార్చడం, కొత్త అల్గరిథమ్స్ రాయడంలో ఒక అసిస్టెంట్లా పనిచేస్తుంది. పని చాలా వేగవంతమవుతుంది. ఓ, టెక్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. అవును. ఇంకా మార్కెట్ ఇంటెలిజెన్స్, అంటే వ్యాపారాలకు ఉపయోగపడేది. కస్టమర్లు ఏమనుకుంటున్నారు, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పోటీదారులు ఏం చేస్తున్నారు, ఇలాంటివి తెలుసుకోవడానికి బోలెడంత డేటాను ఇది వేగంగా ప్రాసెస్ చేయగలదు. అంటే ఇది దాదాపు ప్రతి రంగాన్ని టచ్ చేస్తున్నట్టే ఉంది కదా. దీని సామర్థ్యం చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. కానీ ఇంత శక్తివంతమైన టెక్నాలజీ అంటే కొన్ని సమస్యలు, సవాళ్లు కూడా ఉంటాయి కదా. మూలాలు దీని గురించి ఏమైనా చెబుతున్నాయా? అవును, అది చాలా కీలకమైన పాయింట్. ఈ టెక్నాలజీ ఎంత అద్భుతమో అంతే జాగ్రత్తగా ఉండాలని మూలాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 2 పెద్ద సవాళ్లున్నాయి. ఏంటవి? 1. అల్గారిథమిక్ బయాస్. దీని గురించి మనం చాలా వింటున్నాం ఈ మధ్య. అవును. అంటే ఈ ఎల్ఎల్ఎంలు దేన్నించి నేర్చుకుంటాయి? మనమిచ్చే డేటా నుంచే కదా. అవును. ఆ డేటాలోనే మన సమాజంలో ఉన్నట్లే పక్షపాతాలు, కొన్ని అభిప్రాయాలు, స్టీరియోటైప్స్ ఉంటే ఏఐ కూడా వాటినే నేర్చుకుంటుంది. అప్పుడు అదిచ్చే సమాధానాల్లో, లేదా అది చేసే పనుల్లో, ఉదాహరణకి ఉద్యోగాల ఎంపికలో వాడితే ఆ పక్షపాతం కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. అసమానతలు ఇంకా పెంచొచ్చు. అంటే టెక్నాలజీ న్యూట్రల్ కాదు, మనమెలా ఉంటే అది అలాగే తయారవుతోంది అన్నమాట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరి రెండో సవాలు? రెండోది మూలాలు.
దీన్ని హాలూసినేషన్స్ అంటున్నాయి. హాలూసినేషన్స్ అంటే భ్రమల? అవును, ఒక రకంగా అంతే. వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా సీరియస్ సమస్య. అంటే ఏఐ కొన్నిసార్లు పూర్తిగా తప్పు సమాచారాన్ని లేదా అసలు లేనిదాన్ని, కల్పితమైన దాన్ని చాలా కాన్ఫిడెంట్గా నిజమే అన్నట్టు చెబుతోంది. అలాగా? ఎందుకు? ఎందుకంటే మనం ముందనుకున్నట్లు ఇది నిజంగా తెలుసుకుని చెప్పట్లేదు. అది కేవలం స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఆధారంగా ఏ పదం తర్వాత ఏ పదం వస్తే బాగుంటుంది అని ఊహించి వాక్యాలు తయారు చేస్తోంది. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు వాస్తవాలకు సంబంధం లేని పూర్తిగా అబద్ధాలను కూడా సృష్టించగలదు. అమ్మో! అంటే అది చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మకూడదన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యం, డబ్బు లాంటి విషయాల్లో ఇది చాలా ప్రమాదం కదా! ఖచ్చితంగా. అందుకే ఎల్ఎల్ఎంల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పుడూ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. వేరే నమ్మకమైన సోర్స్లతో పోల్చి చూసుకోవాలి. టెక్నాలజీ పవర్ని గుర్తించాలి, అలాగే దాని లిమిట్స్, రిస్క్స్ కూడా అర్థం చేసుకోవాలి. అర్థమైంది. అది టెక్నాలజీ ఎల్ఎల్ఎం కథ. చాలా శక్తివంతమైనది, వేగంగా మారుతున్నది, కానీ జాగ్రత్తగా ఉండాల్సింది కూడా. సరే, అయితే ఇదే ఎల్ఎల్ఎం అక్షరాలు పూర్తిగా వేరే రంగంలో కూడా ఉన్నాయి కదా, అదే న్యాయశాస్త్రం. ఇప్పుడు ఆ రెండు ఎల్ఎల్ఎం వైపు వెళ్దాం. అవును, ఈ ఎల్ఎల్ఎం అంటే మాస్టర్ ఆఫ్ లాస్. ఇది లాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నమాట, అకాడమిక్ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అంటే సాధారణంగా ముందే లాలో బేసిక్ డిగ్రీ, అంటే మన దగ్గర ఎల్ఎల్బి లాంటిది, పూర్తి చేసిన వాళ్ళు. ఏదైనా ఒక స్పెసిఫిక్ లా ఏరియాలో ఇంకా లోతుగా నాలెడ్జ్ సంపాదించడానికి ఈ కోర్స్ చేస్తారు. ఓ, అంటే ఇది లాయర్ అవ్వడానికి చేసే మొదటి డిగ్రీ కాదనమాట. కాదు కాదు, మన మూలాల్లో జూరిస్ డాక్టర్ జేడీకి దీనికి తేడా ఉందని చెప్పారు. అదెలాగో కొంచెం చెబుతారా? తప్పకుండా. ఈ తేడా ముఖ్యం. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో లాయర్గా ప్రాక్టీస్ చేయాలంటే బేసిక్గా చేయాల్సిన డిగ్రీ జ్యూరిస్ డాక్టర్ జేడీ. అది సాధారణంగా 3 ఏళ్లు ఉంటుంది. ఓకే. అయితే ఈ మాస్టర్ ఆఫ్ లాస్ ఎల్ఎల్ఎం అనేది సాధారణంగా 1 సంవత్సరం ఉండే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ముందే జేడీ లేదా ఎల్ఎల్బి లాంటి బేసిక్ లా డిగ్రీ ఉన్నవాళ్లు ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్లో, ఉదాహరణకి ఇంటర్నేషనల్ ట్యాక్స్ లా లేదా హ్యూమన్ రైట్స్ లా లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇలాంటి వాటిలో స్పెషలైజేషన్ కోసం ఎల్ఎల్ఎం చేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు క్లియర్గా ఉంది. జేడీ అనేది బేస్ లాంటిది, ఎల్ఎల్ఎం అనేది దానిపైన కట్టే స్పెషలైజేషన్ బిల్డింగ్ లాంటిదన్నమాట. మరి ఈ ఎల్ఎల్ఎం డిగ్రీని ఎందుకు చేస్తారు? దీనివల్ల లాభాలేంటి? మూలాలు కొన్ని ముఖ్యమైన కారణాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రధానంగా స్పెషలైజేషన్. లా అనేది చాలా పెద్ద సముద్రం కదా. అవును. ఎల్ఎల్ఎం ద్వారా లాయర్లు వాళ్లకి ఇంట్రెస్ట్ ఉన్న లేదా కెరీర్కి అవసరమైన ఒక సబ్ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్, స్కిల్స్ పెంచుకోవచ్చు. మంచిదే. ఇంకా కెరీర్ అభివృద్ధి. కొన్ని స్పెషల్ లీగల్ జాబ్స్కి లేదా యూనివర్సిటీల్లో అకాడమిక్ పొజిషన్స్కి ఎల్ఎల్ఎం అవసరం కావచ్చు లేదా ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రమోషన్లకు హెల్ప్ అవ్వచ్చు. అది కూడా ఉంది. ఇంకోటి, అంతర్జాతీయ దృక్పథం. చాలా ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లా మీద ఉంటాయి, లేదా వేరే వేరే దేశాల స్టూడెంట్స్ వస్తారు. దీనివల్ల వేరే దేశాల లీగల్ సిస్టమ్స్ గురించి తెలుస్తుంది, ఇంటర్నేషనల్ నెట్వర్క్ పెరుగుతుంది. కొన్నిసార్లు వేరే దేశాల్లో లా డిగ్రీ చేసిన వాళ్ళు అమెరికా లాంటి చోట్ల ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎల్ఎల్ఎం ఒక దారి అవుతుంది. ఓ, అంటే ఇది కేవలం ఇంకో చదువు కాదు, కెరియర్కి బాగా బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. బావుంది. మరి దీనికి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? మూలాల్లో వివరాలు లేవన్నారు కానీ. జనరల్గా అవును. వివరాలు లేవు, కానీ ప్రవేశ అవసరాలు ఉంటాయని చెప్పే. సాధారణంగా మంచి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి లేదా జేడీ లాంటి బేసిక్ లా డిగ్రీ ఉండాలి. మంచి మార్కులు, అంటే అకాడమిక్ రికార్డ్ బాగుండాలి. కొన్నిసార్లు లాయర్గా ఎక్స్పీరియన్స్ అడగొచ్చు. ఫారెన్ స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ టెస్ట్లు, టాఫెల్, ఐఎల్స్ లాంటివి, వాటిల్లో మంచి స్కోర్ కావాలి. యూనివర్సిటీని బట్టి, స్పెషలైజేషన్ని బట్టి ఇవి కొంచెం మారొచ్చు. సరే, మరి స్పెషలైజేషన్స్ అన్నారు కదా, ఏమేముంటాయి? కొన్ని చెప్పగలరా? అమ్మో, చాలా ఉంటాయి. దాదాపు లాలో ఎన్ని బ్రాంచ్లున్నాయో అన్నిటిలోనూ ఎల్ఎల్ఎం చేయొచ్చు. మూలాలు కొన్ని చెప్పాయి. ఇంటర్నేషనల్ లా, కార్పొరేట్ లా, ట్యాక్స్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఎన్విరాన్మెంటల్ లా, హ్యూమన్ రైట్స్ లా, హెల్త్ కేర్ లా, క్రిమినల్ లా, ఇంకా ఆర్బిట్రేషన్, డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. వావ్, నిజంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
అద్భుతం. ఒకవైపేమో టెక్నాలజీలో ఇంత వేగంగా మార్పులు తెస్తున్న ఎల్ఎల్ఎం, ఇంకోవైపేమో ఎన్నో ఏళ్లుగా ఉన్న న్యాయ వ్యవస్థలో ఇంత లోతైన నాలెడ్జ్ ఇచ్చే ఎల్ఎల్ఎం. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకేమర్థమవుతోంది? అసలు తేడా ఏంటి? ఇదే ఈ చర్చలో చాలా ముఖ్యమైన విషయం. ఒకే అక్షరాలు, కాని ఎంత తేడా! మనం గమనించాల్సిందేంటంటే, ఈ రెండు ఎల్ఎల్ఎంల వెనుకున్న బేసిక్ ఫిలాసఫీలు, అవి పనిచేసే పద్ధతులు పూర్తిగా వేరు. ఎలాగా? చూడండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే టెక్నాలజీ. ఇది డేటా, అల్గారిథమ్స్, ప్రాబబిలిటీస్ అంటే సంభావ్యత, వీటి ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు నేర్చుకుంటూ, మారుతూ, ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. దాని గోలేంటి? భాషను అర్థం చేసుకోవడం, కొత్తది సృష్టించడం, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం. ఇది ఫ్యూచర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. అదే మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీ. ఇది ఆల్రెడీ ఉన్న చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, పాత కోర్టు తీర్పులు, ప్రెసిడెంట్స్, నైతిక సూత్రాలు, వీటిపై ఆధారపడుతుంది. దీని లక్ష్యమేంటి? ఒక స్పెసిఫిక్ లా ఫీల్డ్లో డీప్ అండర్స్టాండింగ్, ఎనాలిసిస్ స్కిల్స్ పెంచడం, న్యాయ వ్యవస్థ స్థిరత్వాన్ని, న్యాయాన్ని కాపాడటం. ఇది గతాన్ని చూసి వర్తమానానికి అప్లై చేస్తుంది. అంటే లా కూడా మారుతుందనుకోండి, కానీ టెక్నాలజీ మారినంత వేగంగా కాదు. అంటే ఒకటి వేగానికి, మార్పుకు, అన్సర్టనిటీకి గుర్తు అయితే, రెండోది ఒక స్ట్రక్చర్కి, స్టెబిలిటీకి, రూల్స్కి గుర్తు లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. టెక్నాలజీ, ఎల్ఎల్ఎంలు సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి, కొత్త అవకాశాలు తెస్తున్నాయి, కొత్త సమస్యలు తెస్తున్నాయి. అదేలా లా ఎల్ఎల్ఎం డిగ్రీ అంత కాంప్లెక్స్ అవుతున్న ప్రపంచంలో రూల్స్ని అర్థం చేసుకోవడానికి, అప్లై చేయడానికి, సిస్టమ్స్ని బలంగా ఉంచడానికి ఎక్స్పర్ట్స్ని తయారు చేస్తుంది. అందుకే ఎల్ఎల్ఎం అని ఎక్కడే చూసినప్పుడు అది ఏ కాంటెక్స్లో వాడుతున్నారో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇది కేవలం పదాల కన్ఫ్యూజన్ కాదు, రెండు వేర్వేరు ఆలోచనా విధానాల మధ్య తేడా. అవును, ఈ క్లారిటీ చాలా అవసరం. ఎందుకంటే ఈ రెండు ఫీల్డ్స్ మన సమాజంపై చాలా ప్రభావం చూపుతున్నాయి. ఏఐ మన జీవితాల్లోకి వచ్చేస్తోంది. దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలో చట్టాలు కావాలి. అలాగే లా ఫీల్డ్లో కూడా టెక్నాలజీ, లీగల్ టెక్ వాడకం పెరుగుతోంది. కాబట్టి ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక అవగాహన ఉండాలి. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఈ చర్చ కేవలం తేడాలు చెప్పడమే కాదు, అసలు ఈ రెండిటి మధ్య దూరం ఎంత అని కూడా ప్రశ్నిస్తుంది. ఒకటి, బోలెడంత డేటాను ప్రాసెస్ చేసి ఆన్సర్స్ సృష్టిస్తే, ఇంకొకటి ఆల్రెడీ ఉన్న సూత్రాలు, లాజిక్తో ఆన్సర్స్ని కనుక్కుంటుంది. ఒకటి మార్పును తీసుకొస్తే, ఇంకొకటి ఆ మార్పును కంట్రోల్ చేయడానికి చూస్తోంది. ఈ కాంట్రాస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఈరోజు మన మూలాల నుంచి మనం తెలుసుకున్న కీలక విషయం ఏంటంటే, ఎల్ఎల్ఎం అనే 3 అక్షరాలు రెండు విభిన్న ప్రపంచాలను సూచిస్తున్నాయి. రెండూ వాటి రంగాల్లో చాలా పవర్ఫుల్. ఒకటి టెక్నాలజీ విప్లవాన్ని నడిపిస్తోంది, ఇంకొకటి న్యాయ పరిపాలనలో నైపుణ్యాన్ని పెంచుతోంది. అవును, ఇది మనల్ని ఇంకో ఆలోచనకు దారితీస్తుంది. ఈ మూలాలు ఎక్కువగా ఈ రెండిటి మధ్య తేడాలనే చూపాయి కదా. ఒకటి టెక్నాలజీ హద్దుల్ని దాటుతుంటే, ఇంకోటి ఉన్న చట్టపరమైన వ్యవస్థల్ని కాపాడుతుంది, మెరుగుపరుస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ రెండు ఎల్ఎల్ఎంలు అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టెక్నాలజీ మరియు న్యాయ నైపుణ్యం మాస్టర్ ఆఫ్ లాస్ ద్వారా వచ్చేది మనం ఊహించని విధంగా కలిసి పనిచేసే అవకాశముందేమో. ఎలాగా? ఉదాహరణకి, చాలా కాంప్లెక్స్ లీగల్ రీసెర్చ్లో వేల కొద్ది పాట కేసులు, డాక్యుమెంట్లు అనలైజ్ చేయడంలో ఏఐ, ఎల్ఎల్ఎంలు లాయర్లకు ఎలా హెల్ప్ చేయగలవు? అదే సమయంలో ఏఐ వల్ల వచ్చే కొత్త లీగల్, ఎథికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏఐ క్రియేట్ చేసిన దానికి కాపీరైట్ ఎవరిది? ఏఐ తీసుకున్న నిర్ణయం వల్ల నష్టమొస్తే ఎవరు బాధ్యులు? ఇలాంటి వాటిని పరిష్కరించడానికి ఎల్ఎల్ఎం డిగ్రీ ఉన్న నిపుణులు ఎలాంటి కొత్త చట్టాలు, రూల్స్ తీసుకురావాల్సి ఉంటుంది? ఈ రెండు ప్రపంచాలు ఒకదాని నుంచొకటి ఏం నేర్చుకోగలవు? ఎలా కలిసి పనిచేయగలవు? ఇది ముందు చూడాల్సిన విషయం. బహుశా ఈ రెండు ఎల్ఎల్ఎంల కలయికే భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందేమో. ఆలోచించాల్సిన విషయం. అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. టెక్నాలజీ, చట్టం ఈ రెండిటి బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.